నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్యవేడు ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయాలు లేకపోతే జగన్ పైసాకి కూడా చెల్లడు అని వ్యంగ్యం. తూర్పు గోదావరి జిల్లా వారాహి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పరదాల మహారాణి వెళ్లిపోవలసిన సమయం ఆసన్నమైందని వెల్లడి. టీడీపీ తరపున పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్లో అందజేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల చేత ప్రమాణం చేయించిన చంద్రబాబు. నీ తాత ఏమైనా జాగీరు అని రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నావా అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. నువ్వు దోచుకుంటే ప్రశ్నించకూడదా అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరారు అవుతారు వీళ్ళు. ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి అని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజాగలం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడతారు. ఎవరైతే ఎక్కువ బూతులు తిడతాడో వాడికి మంత్రి పదవి, ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషన్. నా మీద దాడి చేయించిన వాడికి ఒక మంత్రి పదవి. నా మిత్రుడు పవన్ కళ్యాణ్పై దాడి చూసారా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకింత కడుపుమంట? ఒక నీతి నిజాయితీతో రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఏర్పడాలని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ రోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడతారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి, ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషను. నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన దాడి చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు మంట అని అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రమంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా? ఆయన కాలి గోటి వేలు గోటికి కూడా సరితూగో నువ్వు. ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు, ఒక సూపర్ స్టార్ ఆయన. నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే? ఒక నయా పైసా మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా తెలిసిన పని చేసే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్లాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తారన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే, పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే. కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. వైసీపీ ప్రభుత్వంలో రాజానగరం గంజాయి, ఇసుక దోపిడీకి కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్తో సావాసం చేసి జక్కంపూడి పిల్లలు అలాగే మారారని విమర్శించారు. లేఅవుట్లో వాటాలు తీసుకున్న వ్యక్తి జక్కంపూడి రాజా అని, ఇళ్ల పట్టాలపై 300 కోట్లు సంపాదించారని పవన్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వని వ్యక్తి జగన్ అని అన్నారు. కాపు కార్పొరేషన్లో టైపిస్టులకు కూడా
జీతం ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు. కాపులు జగన్కు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించుకోవాలని అన్నారు. కాపులకు ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేశారో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలు నన్ను తిట్టడం తప్ప వారు చేసిందేంటని అన్నారు. గంగానది తరహాలో గోదావరి ప్రక్షాళన చేపడతామని, అధికారంలోకి వచ్చాక జగన్ కోరుకున్న జైలుకి పంపిస్తామని అన్నారు. సినీ నటులను పిలిచి అవమానించిన వ్యక్తి జగన్ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలను లక్ష్యంగా చేసి దాడులు, అక్రమ కేసులు పెట్టిన పోలీసులను వదలమంటూ హెచ్చరించారు. యువత 25 ఏళ్ల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపుల చేత తిట్టిస్తారు. మిగతా కులాల చేత తిట్టించలేకపోయారు. నన్ను ఒక కాపుల చేత ఎందుకు తిట్టిస్తారు? నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని. అంటే మీరు నా అభిమానుల్లో పాయికరావుపేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణాలు కడతా 2 బిడ్డలు చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను, నా అభిమానులు చనిపోయారని చెప్పి తలా నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను. బాధ కలిగింది. చూస్తే ఒకళ్ళు శెట్టిపల్లి కులానికి చెందిన అభిమాని, ఒకళ్ళు ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని. అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను. కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకు అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం. కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి జగన్ 2000 కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జక్కంపూడి రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి, నిధులను కూడా మళ్లించేశారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు. సరే, సంతోషం, నువ్వు చేయలేకపోయావు. జగన్కి చాలా గుండె ధైర్యం ఎక్కువ, జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససేమేర రిజర్వేషన్ ఇవ్వనంటే జక్కంపూడి రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మనందరికీ అర్థమవుతుంది కదా. ఈబీసీ రిజర్వేషన్, కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థిక పరంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 19 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జక్కంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ తరపున సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. 4-5 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జెండా ఏదైనా కూటమి అజెండా గెలవాలన్న చంద్రబాబు సూచన మేరకు నల్లమిల్లి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా, శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫామ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి, పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులో ఉన్న వేముల దుర్గారావును రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చి మళ్లీ అవసరమైతే స్టేషన్కు పిలిపిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.
విడుదలైన అనంతరం దుర్గారావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన సింగినగర్ డాబాకోట్ల రోడ్లోని టీ కొట్టు వద్ద టీ తాగుతున్న అంతలోనే పోలీసులు వచ్చి మాట్లాడవలసిన పని ఉందంటూ వాహనం ఎక్కించారు. ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. నేను ఏ తప్పు చేయలేదన్నాను. నీ వెనుక ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని గట్టిగా జవాబు ఇచ్చాను. సిసిఎస్లో నన్ను, సతీష్ను పక్కపక్క గదిలో ఉంచి విచారణ చేశారు. పోలీసులు నా వద్దకు వచ్చి జగన్పై రాయి వేస్తే 1000 ఇస్తానన్నావంట కదా అని అడిగారు. సతీష్ నాకు పరిచయం లేదని చెప్పాను. దీంతో ఇద్దరిని కలిపి విచారించారు. నేను నిర్దోషినని పోలీసులకు అర్థమైంది. అందుకే నన్ను వదిలిపెట్టారు అని దుర్గారావు వివరించారు. మొన్న మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు డాబాగూడ సెంటర్ టీ క్యాంటీన్ దగ్గర నా బండి పెట్టుకొని కూర్చుంటే సడన్గా సివిల్ పోలీసులు వచ్చి కారులో ఎక్కించుకొని తీసుకొని సిసిఎస్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఉన్నట్టు అది నాకు అక్కడికి వెళ్ళడానికి తర్వాతే తెలిసింది. తీసుకెళ్ళింది దేనికండి అని నేను అడుగుతుంటే జగన్ గారి మీద దాడి చేసిన ఘటన నీ చేయనంట కదా, నువ్వే అంతా రాయి వేయించింది అది ఇది అని నన్ను 100 క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను వేయించలేదు, నేను వేయించానని మీకు గ్యారెంటీ ఏంటి, పోనీ నేను వేయించినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా అంటే సతీష్ని వంక పెట్టి సతీష్తో నాతో చెప్పించారు. అంతకుముందు సతీష్ని నాకన్నా 10 గంటల ముందు తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం జరిగింది అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను రాయి వేయమని నేను అసలు చెప్పలేదు. దానికోసం 4 రోజులుగా నేను అక్కడే ఉండి పోరాడుతూ ఉన్నాను. నీ వెనక ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా వేయమన్నారా, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు కదా. అవును అన్నాను. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు కాబట్టి నువ్వు టీడీపీ నాయకుల్లో ఎవరన్నా వేయమన్నారా, లేదా మీ ఉమాగారు ఏమన్నా వేయమన్నారా? నేనే వేయనప్పుడు మా ఉమాగారు ఎందుకు వేయమంటారు? నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. నేనే ఏమన్నప్పుడు వేయలేదు అన్నప్పుడు ఉమాగారు ఎందుకు వేయమంటారు అని నేను గట్టిగా వాదించడం జరిగింది. వాగ్దానం గట్టిగా జరిగినాయి. కొద్దిగా నన్ను గట్టిగా బెదిరించారు. ఇలాగా ఎవరైనా ఉన్నారని చెప్పండి, మీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నారని చెప్పండి అని గట్టిగా అడిగారు. నేనైతే మాత్రం వేయలేదు కాబట్టి నేను నిజాయితీగా నీతిగా ఉన్నాను కాబట్టి నేను నిలబడి నేనైతే చేయలేదు, ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు సార్, ఇలాంటి అయితే మాత్రం ఈ సంఘటనకి నాకు బాధ్యత లేదు అని నేను బలంగా చెప్పాను. బలంగా చెప్పడం వల్ల వాళ్ళంతటికి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని నా కాల్ లిస్ట్ తీసుకొని అంతా చూసుకున్న తర్వాతే ఇతనికి ఏ తప్పు తెలియదు, ఇతను నిర్దోషి అని నన్ను స్టేషన్ దగ్గర అక్కడ సిసి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సింగినగర్ పోలీసుల దగ్గర అప్పచెప్పడం జరిగింది. సింగినగర్ పోలీసులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు తీసుకొని ఫామ్ 60 నోటీస్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని రేపు ఫర్దర్గా మీరు స్టేషన్కి ఏమైనా రావాల్సి వస్తే మాకు సహకరించగలరు అని అడిగారు. నేను కూడా వస్తానని చెప్పాను. నిర్దోషాన్ని వాళ్ళే బలంగా ఒప్పుకొని నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి చేరిందని కూటమి మహిళా నేతలు ఆరోపించారు. సీఎం ఇంటికి సమీపంలోనే దుండగులు భర్త ముందే ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారని గుర్తు చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి మహిళా నేతలు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఒకసారి కూడా స్పందించలేదని విమర్శించారు. ఈ ఉద్దంతాలపై ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా మాట్లాడిస్తూ మా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ వీర మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిస్తూ అమానుషంగా మీ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే నీకు మనడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మహిళలందరం ఏకతాటిపైకి వచ్చాం. ఒకే మాట జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి నీకు హెచ్చరిస్తున్నాం. రాబోయేది ప్రజాప్రభుత్వం. ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయబోతోంది. మహిళలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి అదే బటన్ నొక్కి, మళ్ళీ చెప్తున్నా, అదే బటన్ నొక్కి మా నినాదం ఒకటే, హలో ఏపీ, బై బై వైసీపీ. ఈ నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించే విధంగా మహిళా మనులు అందరం కలిసి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమిని బలపరుస్తూ రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యేలాగా వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికేలాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం. చట్టాలు బలంగా ఉంటే మహిళలపై నేను అఘాయిత్యాలు జరుగుతాయా?
అమరావతి రైతు మహిళా రైతులు అలాంటి అక్క చెల్లెలు కాదా? రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు అటువంటి మీకు అక్క చెల్లెల్లా కనిపించలేదా? వారందరినీ పోలీసులతో ఎంత దారుణంగా మగ పోలీసులతో ఈడ్చుకొని వెళ్ళి వారి చీరల్ని చింపి వారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మొన్నటికి మొన్న విజయవాడలో ఇదే ఆశాంగన్ వర్కర్లను చూసాము. అత్యంత దారుణంగా చేశారు వారిని. ఆ తర్వాత మళ్ళీ వైసీపీతో ట్రోలింగ్ చేస్తారు. అంటే భద్రత అయిపోయింది ఈ రాష్ట్రంలో, మహిళలకు ఏమాత్రం భద్రత లేదు, ఆర్థికంగా వారి ఉపాధి అవకాశాలు అయిపోయినాయి. డ్వాక్రా సంఘాలకు సంబంధించి చూసుకుందాం. గడిచిన 10 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళలని లక్పతీలు అంటే లక్షాధికారులను చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఆశా వర్కర్లు, అలాగే మిడ్ డే మీల్స్ వాళ్ళు, అలాగే ఆర్పీలు. ఇలా చూసినట్లయితే ఏ వర్గాన్నైనా ఎన్నికల ముందు తను ఇచ్చినటువంటి హామీలు, పాదయాత్రలో వారికి చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా మోసం చేశాడు అనే దానికి చాలా ఉదాహరణలు. ముఖ్యంగా ఓట్ బ్యాంక్, మహిళల్ని ఓట్ బ్యాంక్గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడం జరిగింది. 1 కోటి మంది మహిళల్ని నేను ఆసరా పేరుతో రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలు అంటే ఎలా తయారు చేశారంటే వైఎస్ఆర్సీపీ సభలు సమావేశాలకు జనాలు తరలించే జన సంఘాలుగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏదైతే వైఎస్ఆర్సీపీ మీటింగులు జరిగితే ఇప్పుడు పెద్ద ఎత్తున సిద్ధం పేరుతో చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆదరణ కరువైంది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి డ్వాక్రా మహిళల్ని బెదిరించటం, డ్వాక్రా మహిళల్ని బస్సులు పెట్టి మీరు పెద్ద ఎత్తున ఈ మీటింగ్స్ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వం, రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మీకు బెనిఫిట్స్ కావాలంటే ఈ సమావేశాలకు రావాలి అని చెప్పి బెదిరించి ఏ విధంగా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు అనే దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది డ్వాక్రా మహిళలను అడిగితే చెప్తారు. టీడీపీ, వైసీపీ పార్టీల రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం గులకరాయి రాజకీయాలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ ఆఫీస్ నుండి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ, టీడీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పక్కకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి వాటిని గమనించాలని, రాబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. అమాయకులైనటువంటి ప్రజలని, బలహీన వర్గాలకు సంబంధించిన యువతని, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పేదల్ని, బలహీన వర్గాల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళని సమిధలుగా మారుస్తూ ఉన్నారు, వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. ఎవరు ఎందుకు చేశారో విచారణలో తేలాలి. కానీ దాడి చేశారు అనే సానుభూతిని వాడుకోవాలని వైసీపీ, మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని సానుభూతి వాడుకోవాలని టీడీపీ. అంటే మీ ఓట్ల కోసం ఈ గందరగోళాన్ని సృష్టిస్తారా? లేదు, వీళ్ళని వీళ్ళు ఏదో రూపంలో వాడుకోవాలని టీడీపీ మీద బురద జల్లుతాను వీళ్ళు అంటారు, వైసీపీ మీద దాడి చేశాను వాళ్ళు అంటారు. దాడి ఎవరైనా ఖండించాల్సిందే. కానీ అసలు ఈ రాజకీయం, ఈ రాళ్ల రాజకీయం, దాడి రాజకీయం ఏంటి? వీళ్ళు మళ్ళీ కొంతమంది వీళ్ళు పోగు చేసుకోవటం, వాళ్ళు పోగు చేసుకోవటం, ఘర్షణలు రెచ్చగొట్టడం, ఇక మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోయింది విజయవాడ సెంటర్లో. అందుకే దానికి భిన్నంగా ఇప్పుడే ఇలా ఉంది. ఇక ఎన్నికల తర్వాత వీళ్ళందరూ ప్రజాప్రతినిధులకి ఎన్నికైతే ఏమైందో గతంలో చూసాం. బోండా ఉమేశ్వరరావు ఎమ్మెల్యే చేశారు, వైసీపీ
వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీళ్ళు ఎమ్మెల్యేగా రోజు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవటమే, అవినీతిలో ఇరుక్కుపోవటమే, భూ కబ్జాల్లో ఇరుక్కుపోవటమే, ఎక్కడా జనం కోసం చేసింది లేదు. అందుకే ఘర్షణలు, వివాదాలు రెచ్చగొట్టడం వీళ్ళిద్దరి చరిత్ర, ఈ పార్టీల చరిత్ర. దానికి భిన్నంగా ప్రజా సమస్య మీద పోరాడదాం, ప్రజలకు మేలు జరిగేట్టుగా పోరాడాం. మేము ప్రశాంత వాతావరణం కోసం కృషి చేస్తాం. అందుకే ఎన్నికల్లోనే మీరు చూస్తున్నారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విజయవాడని బలి చేస్తున్నారు. విజయవాడలో ఉన్న పేదలు, అమాయకులు బలి చేస్తూ ఉన్నారు, వాడుకుంటున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాసే అని వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్లో బోండా ఉమ అల్లర్లు సృష్టించాలని మండిపడ్డారు. సెంట్రల్లో వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ రోజుకొక మాట మాట్లాడుతున్నారని వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులే దాడికి పాల్పడ్డారని, బోండా ఉమానే ఒప్పుకున్నారని చెప్పారు. సానుభూతి సాధించాలని హైడ్రామాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్లో అల్లర్లు సృష్టించాలని మండిపడ్డారు. బోండా ఉమామహేశ్వర గారు చాలా రోజుకొకలా మాట్లాడుతున్నారు. ఆయన ఫస్ట్ మొన్నటిదాకా కోడికత్తి కార్యక్రమం అయిపోయింది. మొన్న ఎలక్షన్లో కోడికత్తి వంకతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి వంకతో ప్రజల మధ్యకి వచ్చి గులకరాయి తీసుకొని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం రౌడీ షీటర్లు, అలాగే కేసీఆర్ నాని గారు, అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కావాలని చెప్పి గులకరాయి తీసుకొచ్చి కొట్టించి కావాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సానుభూతి కోసం ఎన్ని హైడ్రామా ఆడుతున్నారు అని చెప్పి ఒకసారి చెప్పాడు. మళ్ళీ తర్వాత కాదు, అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ తీసేశారు జగన్ గారు వచ్చిన తర్వాత, ఆ కోపం మీద మళ్ళీ కొట్టారని చెప్పి అంటున్నాడు. మళ్ళీ తర్వాత 300 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి అన్నారు. అలాగే క్వార్టర్ మంది ఇస్తానన్నారు. అలాగే మంది ఇచ్చారు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు, అందువల్ల కొట్టారని చెప్పి అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఉమ్మగారు. ఈ రోజున వాడిని ఏదంటే ఇప్పుడు ఏబిఎన్ న్యూస్ చూసాం, ఏమంటే లేదో పొరపాటున కొట్టడం అయితే వాస్తవమే, అన్నా క్యాంటీన్ ఉంది తీసేశారు, డబ్బులు ఇస్తానని చెప్పి లేదు, అందుకోసం కొట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అంతకుముందు బుద్ధుని మాట్లాడింది ఏంటి? కావాలని చెప్పి ముగ్గురు కూడా కావాలని చెప్పి హైడ్రామా ఆడుతున్నారు, ఎవరూ కొట్టలేదు అని చెప్పిన వ్యక్తి నువ్వే. మళ్ళీ సాయంత్రం కొట్టింది మనోళ్ళే, దుర్గారావు అనే అతను సొంత టీడీపీ కార్యకర్త అంటున్నావు. అంటే కొట్టారని మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి మేము ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా కానిస్టేబుల్ కానీ పోలీసులు కానీ ఎవరైనా కనబడితే నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి టీడీపీ కార్యకర్తలకి కానీ అందరికీ ఫోన్ చేసి మీరు ఆఫీస్ దగ్గరికి రండి, గొడవలు చేయండి, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నన్ను అరెస్ట్ చేసి లోపల వేసేస్తారని చెప్పి ఏదో సానుభూతిగా ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పి హైడ్రామా ఆడేది మీరు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది. మహిళలు అంటే మహాశక్తి అని, నేడు ఆకాశమి హద్దుగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. ఆవకాయ పెట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యమని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో శ్రీశక్తి డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అంటే మహాశక్తి అని, నేడు ఆకాశమి హద్దుగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మహిళలతో కలిసి నారా బ్రాహ్మణి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల సమాన హక్కు, స్థానిక సంస్థలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీఆర్ఏనని గుర్తు చేశారు. తాత ఆశయాలను చంద్రబాబు, లోకేష్లు కొనసాగించారన్నారు. చంద్రబాబు, లోకేష్లు మహిళా సాధికారతకు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారన్నారు. అందుకు నేనే ఉదాహరణ అని చెప్పారు. వివాహం అయ్యాక వారి ప్రోత్సాహంతోనే నేను యుఎస్, సింగపూర్ వెళ్ళి ఉన్నత చదువులు చదివానన్నారు. ఇప్పుడు ఆవకాయ పచ్చడి పట్టాలన్న మహిళలే, అంతరిక్షానికి వెళ్లాలన్న మహిళలే. మన మహిళలు ఏది ఆలోచిస్తే అది తప్పకుండా సాధిస్తాము. ఆకాశమే మన హద్దు.
మా కుటుంబంలో ఎన్టీ రామారావు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీ నారా లోకేష్ గారు కానివ్వండి, ఎప్పుడు మహిళల్ని గౌరవించేవారు. మా తాతగారు, మీ అందరి అన్నగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళలకు ప్రాపర్టీస్ లో అంటే ఆస్తుల్లో సమాన హక్కులు తెప్పించింది ఎన్టీఆర్ గారే, మీ అందరికీ తెలిసింది. అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీ రామారావు గారే. ఇవన్నీనే కాకుండా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే ఆయన మహిళలు కూడా ఎంతో చేశారు. రాజకీయాల్లో కూడా మహిళలు పైకి రావాలని వాళ్ళకి 33% రిజర్వేషన్ కూడా కలిగించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మహిళల్ని ఇంత గౌరవించి మహిళల్ని మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారు వేసిన ఈ మార్గంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఎంతో చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాల్ని ఇంత పెద్ద స్థాయిలో స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా నాలాంటి యువకులకి ఆపర్చునిటీస్ దొరకాలని మహిళలకు ఎడ్యుకేషన్ లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కూడా ఇంట్రడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ ఖండించారు. తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలో నిధులు కేంద్రం మంజూరు చేస్తే దారి మళ్లించిన జగన్కు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. చంద్రబాబు చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నాయకులు నడుస్తున్నారని అనడం సరైన పద్ధతి కాదన్నారు. బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులు అవ్వాలంటే చాలా కష్టపడి పనిచేయాలన్నారు. అంతటి అనుభవం అర్హత కలిగిన మా నాయకురాలు పురంధేశ్వరి అని చెప్పారు. నీ సొంత చెల్లి షర్మిలారెడ్డిపై నీపై అసంతృప్తి చూపిస్తుందని, బాబాయిని హత్య చేసిన వ్యక్తిని నీ పక్కన పెట్టుకుని రాజకీయ ప్రచారాలు చేస్తున్నావని మండిపడ్డారు. కోడికత్తి కేసులో ఒక దళితుడిని 5 సంవత్సరాలు జైల్లో బంధించారని, ఇప్పుడు రాయి ఘటన అంటూ మరొక బీసీ వ్యక్తిని బంధిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. అవినీతి మొత్తం బయటకు తీసి జగన్ని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇంత పెద్ద మేధావి ఆమెను పట్టుకొని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక లుచ్చ, ఒక ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేని ఒక బాట్కో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం కంటే ఒక దారుణం, దుర్మార్గుడు ఇంకొకటి లేదు. సొంత చిన్నాయన చంపుకున్నాడు. నీకేం క్యారెక్టర్ ఉంది? చనిపోయిన వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. నీకు వ్యక్తిత్వం ఉందా? నువ్వా మాట్లాడేది? నేను చంపేశానని చెప్పిన సుబ్రహ్మణ్యం, ఒక దళితుడు సుబ్రహ్మణ్యాన్ని చంపేశానని చెప్పిన ఒక పక్క అనంతబాబు బాహాటంగా ఒప్పుకుంటే ఒక హంతకుని పక్కన పెట్టుకొని తిరిగావు. నీకు మాట్లాడే అర్హత ఉందా? అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడని సిబిఐ ఇప్పటికే తన ఛార్జ్షీట్లో స్పష్టంగా చెప్పింది. ఆయన్ని పక్కన పెట్టుకొని తిప్పడమే కాకుండా ఆయనకు పార్లమెంట్ సీట్ ఇచ్చావు. సొంత చెల్లెలు షర్మిల నిన్ను దుమ్మెత్తిపోస్తుంది. నీలాంటి సైకో వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది. రాష్ట్రాన్ని మన నాన్న ఎక్కడా తీసుకెళ్ళాడు, నువ్వేం చేసావు, మన కుటుంబ పరువు ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదని చెప్పని ఒకవైపు షర్మిల మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు సునీత అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నరహంతకుడు, ఒక కిల్లరు, ఏమాత్రం ఈ రాష్ట్రానికి పనికిరాడు, రాష్ట్ర ప్రయోజనాలు ఆయన ద్వారా రావు అని చెప్పని కూడా మాట్లాడటం జరిగింది. మేము కాదు, నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ని నీ సొంత చెల్లెళ్ళే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు మేడం గురించి మాట్లాడడానికి నీకేమైనా అర్హత ఉందా? ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి ముఖం మీద పడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష ఏంటి? సరే, ఒక సందర్భంలో కోడికత్తి సీను అతను పొడిపించుకున్నాడో పొడిచాడో మొత్తం మీద ఒక దళితుడిని బలిపసం చేసి 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టారు.
40,000 కోట్లు లూటీ చేసేవన్నీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్న మీరు మాత్రం కోట్లను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రికి కొనసాగచ్చు. కానీ 16 నెలలు జైల్లో ఉన్న పరిస్థితి. ఆహ్లాదకర వాతావరణంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరి కలను ఎస్ఎల్వి ఇన్ఫ్రా గ్రీన్ ల్యాండ్ సాకారం చేస్తుందని ఎస్ఎల్వి ఇన్ఫ్రా చైర్మన్ శ్రీనివాస్ రాజు అన్నారు. అందరికీ అందుబాటు ధరలో హైదరాబాద్ బైపాస్కి 1 కిలోమీటర్ దూరంలోనే తమ వెంచర్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వెంచర్ను గుంటుపల్లిలో నూతనంగా ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి చైర్మన్ శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ బైపాస్కి 1 కిలోమీటరు దూరంలోనే వెంచర్ను ప్రారంభించడం జరిగింది అని చెప్పారు. అతి తక్కువ వ్యవధిలోనే వెంచర్ను పూర్తి చేయగలిగామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్ఎల్వి సిఈఓ నాని మాట్లాడుతూ 2007 నుండి తాము ఈ రంగంలో ఉన్నామని, తమ ఎస్ఎల్వి ఇన్ఫ్రా అనేక విజయాలు సాధించిందని, పేరు ప్రఖ్యాతులు గాయించిందని చెప్పారు. గుంటుపల్లిలో 15 ఎకరాలలో 147 ఫ్లాట్లతో వెంచర్ను ప్లాన్ చేసినట్లు చెప్పారు. మోడల్ విల్లాస్ కూడా కట్టడం జరిగిందన్నారు. తక్కువ ధరకు అందించడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. అనంతరం డైరెక్టర్ చైతన్య మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో అత్యాధునిక వెంచర్ను ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు తెలిపారు. 200 గజాల సైట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నీటి కొరత లేకుండా పంచాయతీ వారితో మాట్లాడి కృష్ణా వాటర్ను తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. కరెంట్, డ్రైనేజీ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే ఇది మాకు గుంటుపల్లిలో 15 ఎకరాల్లో కంప్లీట్ చేసిన వెంచరు. దీనికి పక్కన ఇంకో 20 ఎకరాస్ యాడ్ అవుతుంది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉంది, అలాగే ఓపెన్ జిమ్ ఉంది, అలాగే ల్యాండ్స్కేపింగ్, తర్వాత చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనికి అడిషనల్ ఎమ్యూనిటీస్. అలాగే హైవే నుంచి 1 కిలోమీటర్లో ఉంటాం, అలాగే క్యాపిటల్కి దగ్గరలో ఉంటాం. కానీ విజయవాడ సిటీకి ఇంత దగ్గరలో ఈ కాస్ట్లో ఉన్న ల్యాండ్ ఇది అవటం, మేము కూడా ఇది గత 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ గుంటపల్లి గ్రామంలో 15 ఏకర్స్ ఎక్స్టెంట్లో ఒక 138 ప్లాట్స్తో ఓపెన్ ప్లాటింగ్ చేయటం జరిగింది. ఇది చాలా అతి తక్కువ సమయంలో చేయటం జరిగింది. ఆల్రెడీ మోడల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ 4 డెమో ఫ్లాట్స్ కూడా కట్టడం జరిగింది. చాలా తక్కువ టైంలో ఇవ్వటం జరిగింది. అందుకని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఈ వెంచర్ ఇక్కడ జనం రాలేని వాళ్ళకి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయమని మీడియా మిత్రులందరినీ మరోసారి కోరుకుంటూ 15 ఎకరాలు ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అండి. గుంటుపల్లి అనే విలేజ్లో మనకి హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో, అలానే విజయవాడ యొక్క వెస్ట్ బైపాస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది ఉందండి. ఇక్కడ ఒక 15 ఎకరాల్లో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఓపెన్ ప్లాటింగ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగిందండి. 220 గజాలు, 200 గజాలు ఈ సైజులో మన దగ్గర ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి. గత 6 నెలలుగా ఇక్కడ వర్క్ చేసి అన్ని సదుపాయాలతో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇవ్వడం జరిగిందండి. ద్వారా చేయటం జరిగిందండి. ఆల్రెడీ మేము 2007 నుండి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాము. ఇయర్లీ వచ్చేసరికి ఒక 25 lakhs ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతున్నది. అలాగే 15 lakh ఎస్ఎఫ్టీ దాకా డెలివరీ ఇవ్వటం జరుగుతున్నది కస్టమర్స్కి. మాకు అలాగే టైమ్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్స్ కానీ, లేకపోతే CNN న్యూస్ కానీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ 16-17 సినారియాలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అది మా కంపెనీ రావడం జరిగింది. అలాగే ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అని అడ్మైరబుల్ ప్రాజెక్ట్ అని లాస్ట్ ఇయర్ ద ప్రాజెక్ట్ కూడా అవార్డు రావడం జరిగింది. టైమ్స్ బిజినెస్ అవార్డు, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు మా చైర్మన్ గారికి కూడా రావడం జరిగింది. ఇంత మంచి గ్రూప్ ద్వారా ఇక్కడ ఓపెన్ ప్లాటింగ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే మేము అందుబాటులో ఇవ్వటం జరిగింది. కస్టమర్లందరూ దీన్ని వినియోగించుకుంటారని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.